హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ రివ్యూ చెప్పుకునే ముందు ఇక ప్రోమో కూడా వచ్చింది కదా. వితిక అలాగే పునర్నవి సీజన్ 4 కంటెస్టెంట్స్ వచ్చారు. మళ్ళీ వీళ్ళు కూడా ఫన్ టాస్క్లను ఆడించడం, వాళ్ళకి ఇద్దరిని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఆ ఇద్దరు మరొక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవడం, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా. ట్రూత్ ఆర్ డేర్ ఆడిస్తా ఉన్నారు, బాటిల్ పెట్టి టాస్క్. మరి ఆ టాస్క్ కూడా ఫస్ట్ టాస్క్ ఎవరంటే ఎట్లా అయిందంటే నెక్స్ట్ లెవెల్ కంటెంట్ వచ్చింది. అసలు ఫ్యూజులు ఎగిరిపోయే మాదిరిగా జరిగింది ఆ టాస్క్. ఎవరెవరంటే నిఖిల్, పృథ్వీ, అట్లాగే ప్రేరణ అండ్ గౌతమ్ కృష్ణ. అసలు ఇంతగా ఈ సీజన్లో ఇంతవరకు ఇలాంటి టాస్క్లు చాలా కొద్దిగా టాస్క్లు అలా జరుగుతాయి కదా, ఆ రేంజ్ టాస్క్ అయితే జరిగింది. ఆ నలుగురిలో మరి పొజిషన్స్ కూడా ఒకసారి చెప్పుకుందాం. ఆ ఫస్ట్ టాస్క్లో ఎవరు ఎట్లా అయ్యారంటే నిఖిల్ ఫస్ట్, తర్వాత పృథ్వీ, ప్రేరణ, గౌతమ్ ఈ ఆర్డర్లో ఉంటారంట. మరి ఆ టాస్క్ ఏంటి, ఎట్లా జరిగింది, ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా నేను మనకు జర్నలిస్ట్ సర్వీస్లో ఎవ్రీడే మార్నింగే మీకు ఫస్ట్ అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటా కదా. ఈ రోజు లైవ్లో ఏం జరగబోతుంది, ఏ ప్రోమోలు జరగబోతున్నాయి, గెస్ట్లు ఎవరు వస్తారు, టాస్క్లు ఎవరు వస్తారు, ఎవరిది ఏ స్కోర్, ఏ పొజిషన్ అన్ని కలిపి ఫుల్ డీటెయిల్గా ఆ వీడియోలో చెప్పుకుందాం. మరి ఈ వీడియోలో కూడా చాలా అప్డేట్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి కనుక వీళ్ళు వచ్చారు. మరి లాస్ట్లో తీసుకున్న డెసిషన్, మానస్ అండ్ ప్రియాంక తీసుకున్న డెసిషన్ రైటా రాంగా, అది కాకుండా ఇంకొక రకంగా తీసుకుంటే మరి అది ఏంటి అనేది చాలా బాగుంటుంది. నేను అనలైజ్ చేసింది అది ఇంపార్టెంట్ పాయింట్, అది దాని గురించి మాట్లాడదు. అట్లాగే ప్రేరణకు అన్యాయం జరిగిందా లేదా, ఈ సూడోకో టాస్క్లో చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి కనుక వీడియో చూసే ముందు లైక్ చేయండి. అలాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్ రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మెసేజ్ కూడా పెట్టండి, మరి మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, టాప్ 5లో ఉంటారు ఎవరు అనేది కూడా. ఇక టేస్టీ తేజ అండ్ అవినాష్ డిస్కషన్ పెడతారు కదా. అవినాష్ అంటాడు కదా, ఫ్యామిలీ తర్వాత గేమ్ మార్చారా అంటే ఆయన తేజ కూడా అన్న అందరూ దొరికేశారన్న, దారుణంగా దొరికేశారన్న, మార్చేశారన్న, నాటకాలు ఆడేశారన్న, తప్పు అని చెప్పగానే తప్పు దిద్దుకొని ముందుకు పోతున్నారని లెక్క. అంటే ఇంతవరకు ఆడింది ఆట కదా, నాటకాల, ఇన్ని ఆడేస్తారా, ఇలా మార్చేస్తారా, జనాలన్నీ గమనిస్తారన్న అని చెప్తా. అట్లాగే అఖిల్ వచ్చాడు కదా, ఈ సీజన్లో ఏందో రోజుకు ఒకరు హీరోలాగా లెగిస్తున్నాడు, ఎప్పుడు ఎవరు లెగిస్తున్నారో తెలియట్లేదు, ఎలిమినేట్ అయిపోతున్న వాళ్ళు కూడా హీరోలు అవుతున్నారు చెప్పుడు. అయితే టేస్టీ తేజ అవినాష్లో కొంత బాధతో కూడిన అసూయ కూడా ఉందేమో అనిపించింది. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ వచ్చింది, ఆ ఇన్పుట్స్ అన్ని ఇచ్చేది కూడా బాబు నువ్వు తప్పులు చేస్తున్నావు. ఇప్పుడు వాళ్ళు కూడా అడిగింది అందుకే కదా, అంత అవినాష్ వాళ్ళ మిస్సెస్ని అడిగేటప్పుడు కానీ, తేజ వాళ్ళ అమ్మగారిని అడిగేటప్పుడు కానీ ఎందుకు అడిగారు? అంత బాగానే ఉందా, గేమ్ బాగుందా, పాజిటివ్ ఉందా, ఏమైనా మార్చుకోవాలా, తప్పులు ఏమైనా జరుగుతున్నాయా, ఓకే కదా, ఫైన్ కదా, ఎందుకు అడుగుతారు? ఏమైనా తెలుసో తెలియక ఆటలో పొరపాట్లు జరిగితే మార్చుకుందామని. మరి వాళ్ళు కూడా అట్లాగే అయ్యో మీ ఇన్ని మిస్టేక్స్ అయ్యే, ఇవి చేయకండి అని చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఎవరైనా మార్చుకుంటారు. మార్చుకునే దానికి మార్చుకోకపోతే దాన్ని ఖచ్చితంగా మూర్ఖత్వమే అంటారు. నీగో నీ గేమ్స్లో ఇవి చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయి, సరేలా ఫౌల్ ఆడేవో, లేకపోతే రూల్ బ్రేక్ చేసేవో, లేకపోతే ఇది కొద్దిగా నెగిటివ్ అయింది కాస్త చూసుకో, అలాంటి చేయకు, ఇలా ఇలా సోన్సో. ప్రతి ఒక్కళ్ళు ఆ ఫ్యామిలీ వీక్ ఇన్పుట్స్ అదే కదా. మరి దేనికోసం చెప్పినాక తెలుసుకున్నా కూడా చేయకపోతే తప్పు, మార్చుకున్నప్పుడు మంచిదే. అయితే ఎవరైనా అదే పని చేస్తారు మరి. అయితే మరి వీళ్ళకి ఏంటంటే టాప్ 5 ఆశలు పెంచుకుంటున్నారు. వీళ్ళు ఇలాగే అదే మిస్టేక్స్, అవే పొరపాట్లు చేసుకుంటూ పోయి పచ్చడి అయిపోతే మనకి టాప్ 5లో బెర్త్ కన్ఫర్మ్ అయింది కదా. మన ఆశలకి మన ఆటకి ఎక్కడ గండి కొట్టేస్తారో వీళ్ళు మిస్టేక్స్ అవే చేసుకుంటూ అదే ఫ్లోలో వెళ్ళిపోతే మనకి హ్యాపీ కదా అని ఒక అసూయతో కూడిన డిస్కషన్ ఏమో అనిపించింది. మరి వీళ్ళైనా మార్చుకుంటారు కదండి, అందులో తప్పే ఉంది. అట్లాగే రోహిణి గురించి కూడా అంటారు కదా, రోహిణి గారికి ఎప్పటివరకు ఓటు బ్యాంక్ క్రియేట్ కాలేదు. తేజ మహాముదురు అంటాను కదా నేను ఎప్పుడు, ఎందుకే ఆవిడకి ఓటు బ్యాంక్ క్రియేట్ అయిందో లేదో కూడా చెప్పేస్తున్నాడు చూసారు. ఎందుకంటే నామినేషన్లకు రాకపోవడం వల్ల. అయితే ఇప్పుడు ఫుల్ పాజిటివ్ క్రియేట్ అయ్యి ఉంటుంది, కానీ కనీసం 3 సార్లైనా నామినేట్ అయ్యి ఉంటే బాగుండేది. అస్సలు అవ్వకుండా సడన్గా ఎంతవరకు వచ్చేసరికి ఇప్పుడు రిస్క్, కొద్దిగా ఇబ్బంది అయిన లెక్క చెబుతున్నాడు. అంటే పాజిటివ్ క్రియేట్ అండి, అది వాస్తవమే. ఇప్పుడు ఆమె 5వ వారం వచ్చినాక ఇంతవరకు సీజన్ ఎండింగ్కి వచ్చేస్తుంది, కానీ ఒక్కసారి కూడా 7 వారాల్లో నామినేషన్ కాల. ఒకసారి అయ్యి ఉంటే మొన్న వచ్చిన దానికి ఆ ఓటింగ్ డబల్ అయిపోదును. మొన్న టాస్క్ గెలవడంతో గుర్తుగా ఓట్లు గుద్దు పడేసేవాళ్ళు. సో అది కాస్త ఒక్కసారి వచ్చింటే బాగుంది. ఆవిడ అలాగే వచ్చేసారు నామినేషన్లు కాకుండా. ఇప్పుడు ఎటు పాజిటివిటీ క్రియేట్ అయ్యేది కాబట్టి దీనికి తోడు నామినేషన్లు కూడా ఫేస్ చేసి ఉంటే బాగుంటుంది కదా అని లేక మాట్లాడుతుంటే ఇది కరెక్టే. అంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, అఖిల్ వచ్చాడు కదా, ఎలిమినేట్ అయ్యే వాళ్ళు హీరో అయిపోయినారు, అసలు మీ సీజన్ ఏందో అర్థం కావట్లేదు, రోజుకి ఒకరు లేస్తున్నారంటే అది కూడా ఎగ్జాక్ట్లీ 100% పర్ఫెక్ట్ పాయింట్. మనకి ఏ సీజన్లో అయినా ఒక 5 వారాలు అయ్యేసరికి పిక్చర్ అర్థమైపోద్ది, టాప్ 5లో ఎవరు ఉండే ఛాన్స్ ఉంది, అసలు విన్నర్ మెటీరియల్ ఎవరు ఏంటి అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఆఖరికి మరి క్లియర్గా చెప్పాలంటే 1-2 వారాల్లో కూడా తెలిసిపోతుంటుంది. సీజన్ 6లో అయితే అట్లాగే జరిగింది కదా. కానీ ఈ సీజన్లో ఇప్పటికీ కూడా విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అంటే చెప్పలేని పరిస్థితి. ఇక మొత్తం ఇంకా క్లియర్గా చెప్పాలంటే వైల్డ్ కార్డులు రాకముందు ఇంకా డల్గా ఉండేది సీజన్. మెయిన్ క్లాన్ వర్సెస్ క్లాన్ అనం కావచ్చు, వాళ్ళు కూడా అసలు అర్థం కాని రీతిలో ఆడుకుంటూ ఈ గ్రూప్ గేములు, తర్వాత ఈ క్లాన్ వర్సెస్ క్లాన్తో అసలు బోర్ అనే పరిస్థితి అయిపోయాయి.
ఒక దశలో ఇక ఇది కూడా అటకెక్కిపోద్ది అనే దశలో మొత్తానికి వైల్డ్ కార్డులు రావడం, అనేక ట్విస్టులు, టర్న్స్ అటు తిరిగి పోనీ అంతా ఓకే సెట్ అయింది మళ్ళీ సీజన్ అనుకుని ఇప్పటికీ హైలైట్ ఏంటంటే విన్నర్ ఎవరో తెలియని పరిస్థితి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. నిజంగా ఆ విషయం మాత్రం కరెక్టే. ఇక నెక్స్ట్ వన్ ఏంటి, ప్రియాంక మానస్ ఎంట్రీ. ఆయన సీజన్ 5 కంటెస్టెంట్, ఆమె సీజన్ 7. ఈ ఇద్దరు ఒక సీజన్ నుంచి ఒక్కొక్కరిని తెచ్చారు కాంబినేషన్. వీళ్ళైతే చక్కగా మెంటల్ స్ట్రెంత్ అండ్ స్కిల్ టాస్క్లు ఆడించాలని ఎంచుకుంటారు. ఎందుకంటే నిన్న వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా మనకెందుకు ఫిజికల్ టాస్క్లు, పంచాయతీలు తలలోపలంతా మనం కూడా ఎంజాయ్ చేసి హ్యాపీగా చక్కగా ఆడుకుంటూ పోదాం, ఆ సంచాలకులు కూడా మనమే చేయాల్సిన లెక్క వీళ్ళు కూడా అలాగే కొద్దిగా ఈజీగా ఉండేవే సెలెక్ట్ అయితే చేసుకుంటూ మొత్తానికి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హౌస్లోకి ఎంట్రీ అవ్వగానే చెల్లమ్మ వచ్చింది, మా చెల్లమ్మ అని గౌతమ్ వస్తాడు కదా, వచ్చి ఈ ప్రియాంక కూడా ఏంది మన సీజన్ 7 బ్యాచ్ అంతా ఎక్కడ ఉన్నట్టు టేస్ట్ ఇదేజో ఎత్తడో ఈమె అందరు కదా. ఇక్కడ గౌతమ్ కూడా అంటాడు, మన ప్రియాంక ప్రేరణ అనింది కదా, నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయడం ఈ అమ్మాయి అనింది, ఏదో చాడీలు చెప్పినట్టు ఫిర్యాదు చేసినట్టు చేస్తాను, కంప్లైంట్ ఇచ్చినట్టు చెబితే ఆ అమ్మాయి కూడా వెంటనే కౌంటర్ వేసింది ఎవరు ఆవిడ ప్రియాంక కూడా. ఇతడేంటంటే ఏదో సపోర్ట్ వస్తుంది, అవును నీతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయరు, నేను కూడా ఫ్రెండ్షిప్ చేసే కదా, ఏదో నీతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తారన్నట్టుగా ఇతను ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ ఇతనికి ఆశాభంగం అయింది అక్కడ. అవును నీతో ఫ్రెండ్షిప్ చేయరు, అదేంటి మరి నువ్వంటే మన బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్, అలాంటి బాండింగ్ తప్ప ఎక్కడ ఉంది అలాగ. అందుకే ఆ ప్రేరణ కూడా అయిందా, బాగా అయింది లెక్క. ఆవిడ ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయి ఎంజాయ్ చేసిందా, నిజమే కదా అని లెక్క. నెక్స్ట్ వన్ ఫన్ గేమ్స్ ఆడిస్తారు, చాలా టెస్ట్ అయితే చేస్తారు, అన్నీ చూస్తారు, గమనిస్తారు, చాలా ఎంటర్టైన్ అయితే చేశారు బాగా. మరి ఇంక ఈ బాడీ పార్ట్స్ గురించి హెడ్, షోల్డర్, నీస్, ఈ బాటిల్ గేమ్ అన్ని ఫన్నీగా ఆడించారు చాలా. ఎందుకంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఇంటరాక్షన్ అవ్వాలి, కొద్దిగా ఫ్రీ అవుతారని లెక్క. మరి అయితే ఫస్ట్ గౌతమ్, అవినాష్ నుంచి ఆరంభించి పృథ్వీ వరకు అందరూ ఫైనల్గా టక అవుట్ అయిపోయి ప్రేరణ, తేజ మిగిలినారు లాస్ట్కి. సరే ఇక మరి టికెట్ టు ఫైనల్ ఎవరికి ఇంపార్టెంట్, ఖచ్చితంగా నాకు అవసరం, వెరీ నీడ్ అనుకున్న వాళ్ళు మీరే డిసైడ్ చేసుకోండి అంటే ఆప్షన్ ఇచ్చారు. ఇంకా మేము చూస్ చేస్తాంలే కానీ మీరు చూసుకొని ఫస్ట్ మీరే డిసైడ్ చేసుకోండి డిస్కషన్ అంటే. అది ఈ దశకు వచ్చాక పైగా టికెట్ ఫైనల్ అంటే ఎవరు కూడా సాక్రిఫైజులు చేయరు, గివ్ అప్లు ఎవరు, నాకు అవసరం లేదు నువ్వు తీసుకొని, అంత సినిమా ఉండదు. అందరూ కూడా ప్రయత్నాలు చేస్తారు రకరకాల ఈక్వేషన్స్తో. ఇన్ని వారాల గేమ్ని గురించి కూడా చెప్పుకుంటూ నాకు అక్కడ లాస్ అయింది, నాకు అక్కడ అన్ఫేర్ డెసిషన్ వచ్చింది, ఇవన్నీ చాలా ముచ్చట జరిగింది. ఇంకెవరో వదిలే పరిస్థితి లేక సరే మా వాళ్ళ కాదులే ఈ పంచాయతీ మీరే తేల్చినట్టు చివరికి వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఏకాభిప్రాయం రాయని పరిస్థితి వచ్చింది కనుక ఒక దశలో గౌతమ్, రోహిణి అన్నారు మేము నిన్న ఆడాం కనుక నిన్న ఆడిన వాళ్ళకే ఫెయిర్గా ఛాన్స్ ఇచ్చేస్తే బెటర్ ఉంటుందని లెక్క. బట్ అది కూడా కాకుండా ఫైనల్గా ఇంకా అట్లా కాదులే మీరే చేసేయండి డెసిషన్ తీసుకుంటున్న పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఎవరో వదలు, అవినాష్ కూడా నేను అప్పుడు 13 వారాలు ఉన్నా, నాకు ఇప్పుడు టాప్ 5లో ఉండాలని ఉంది. తేజ మా అమ్మగారి కోరిక ఉంది, మా అమ్మగారు కూడా ఆమెను ఇంట్లోకి తెప్పించాలన్నది నా కోరిక కళ నెరవేరు, ఇప్పుడు ఆవిడకేమో టాప్ 5లో ఉండాలనే కళ. ఇట్లా ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెబుతారు కదా, ఎవరు వదులుతారు, ఒక వారం గట్టెక్కిస్తే చాలు కదా టాప్ 5 అనేటప్పుడు. ఇంకా తేలే పంచాయతీ కాకపోవడంతో ఫైనల్గా అవినాష్ మానస్ అండ్ ప్రియాంకనే డెసిషన్ తీసుకుంటారు ఇక్కడ. అయితే వీళ్ళు కూడా మంచిగానే తీసుకున్నారు. ఎట్లా ఇప్పుడు నబిల్, ప్రేరణ, తేజ ఎక్కువగా ప్రూవ్ చేసుకోవాలి, ఏదో ఉత్సాహంగా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. నిన్న వాళ్ళిద్దరు డల్ అయిపోయినారు వీళ్ళందరూ మ్యాక్సిమం. అట్లా ఈ రోజు కూడా కొందరు ఏంటంటే పృథ్వీ, నిఖిల్ కూడా డల్గా ఉన్నారు. బట్ ఈ నిఖిల్ వాళ్ళు డల్గా ఉంటే నబీల్ అండ్ ప్రేరణ నిన్న అనుకున్నారు మనం రేపు వచ్చేటప్పుడు కూడా ఏవో కోతి చేష్టలు వీళ్ళు ఈరోజు చేసినట్టుగా మనం కూడా రేపు చేసేద్దాం, వాళ్ళని ఇంప్రెస్ చేసేద్దాం, మనం కూడా గెలిచేద్దాం లేక వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళని ఏదో ఇంప్రెస్ చేయాలి, మెప్పించాలి, ఆ అవకాశం మనమే అందిపుచ్చుకోవాలని తెగ ప్రయత్నం చేశారు. ఆ ఉత్సాహం నచ్చింది వీళ్ళకి. సో అందువల్ల మరి నిన్న నలుగురికి అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు కాకుండా మిగిలిన 5గురిలో అనేటప్పుడు కూడా మళ్ళీ ఫైనల్గా చూసాక వీళ్ళనిద్దరం నబీల్ అండ్ ప్రేరణ అయితే చూజ్ చేసుకున్నారు. అయితే నిజంగా వాళ్ళంతా ప్రయత్నం అయితే చేశారు గనక. అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళు కూడా ఫెయిర్గానే తీసుకున్నారు. మరి నలుగురు కాకుండా మిగతా 5గురులు అయినప్పుడు కూడా 5గురిలో కొద్దిగా హుషారుగా, ఉల్లాసంగా, కొద్దిగా యాక్టివ్గా పార్టిసిపేషన్ చేసింది. ఏదో చేసుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి, ఆడాలి అన్న కసి, కొద్దిగా తపన ఎక్కువ కనబడింది కనుక వీళ్ళకైతే. మళ్ళీ ఇక్కడ ప్రేరణ, నబీల్ కూడా డిస్కషన్ పెట్టుకుని మరి ఇద్దరిని ఎంపిక చేసుకోవాలి కదా. నిఖిల్ అయితే అమ్మ ఫిజికల్ స్ట్రాంగ్ అవుతుంది, చాలా గట్టిగా ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్ అతను, వాళ్ళ ముగ్గురు ఇంకా మిగిలింది కూడా వాళ్ళకి. సో ఇంకా అతనైతే స్ట్రాంగ్ ఉంటాడు కనుక ఆయన కాదులే, ఇక పృథ్వీని అయితే తీసుకుందాం. పృథ్వీకి అయితే కొద్దిగా ఫిజికల్ గేమ్లు అయితే ఆడతాడు తప్ప బ్రెయిన్కి సంబంధించి అంత యాక్టివ్గా ఉండకపోవచ్చు, ఆడకపోవచ్చు. సో మనకి అడ్వాంటేజ్ అయింది ఆయన తీసుకోవడం వల్ల. అట్టగా అవినాష్ విషయంలో 2 రకాలుగా వీక్ ఉంటాడంటే ఆయన మేక్ అయిపోయా లాస్ట్కి వీళ్ళకే చొక్కలు చూపించారు. నిజంగా చూసారా బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఏ గేమ్లో కానీ ఏ విషయంలో కూడా తక్కువ అంచనా వేయకూడదు అనే దానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇది ఒకటి నిజంగా 2 టాస్కుల్లో కూడా ఆయనే ఇనిషియేట్ అయిపోయి లీడింగ్ కొట్టేసి కొడితే కుంభస్థలం కొట్టాలని మాదిరి ఏమాత్రం ఊహించలే.
ఆయన పోనీ పృథ్వీ అయితే ఫిజికల్ ఓకే, మెంటల్లీ వీక్ ఉండొచ్చు అన్నారు. బట్ అతను ఫిజికల్లీ మెంటల్లీ రెండు వీక్ ఉంటాడు కాబట్టి ఇతని వల్ల అడ్వాంటేజ్ అవుతుంది అంటే ఆయన కూడా అవినాష్ కూడా లైవ్లో టక్కన నిలిచిపోయాడు. ఎలాగా వీరు నన్నే తీసుకుంటారు, నాకు అర్థమైపోయిందిలే, మీకు పెద్ద పోటీ ఇవ్వను కదా అనే మాదిరిగా నన్నే చూజ్ చేసుకుంటారని. సో వాళ్ళ ఇంటెన్షన్ కూడా అదే. ఫైనల్గా మొత్తానికి ఆయన అయితే సెలెక్ట్ చేసుకున్నారు, అడ్వాంటేజ్ అవుతుంది అని లెక్క. అలాగే నిఖిల్తో అయితే పోటీ పడలేమని. సో ఇంకోటి ఏంటి అంటే సెలెక్ట్ అయిపోయినాక సుడోకో టాస్క్ కదా, ఎటు చూసినా 15 రావాలి. ఫస్ట్ అయితే నబీల్ బెల్లగొట్టేస్తాడు, ఆనందానికి అవధులు లేవా, నేను గెలిచా అన్ని గెంతులు వేసుకుని ఆనంద తాండవం చేసేస్తాడు. ఫైనల్గా అయ్యో అనిపించింది, బిస్కెట్ అయిపోయాడు, అయ్యో ఎంత పని అయిపోయింది అన్న మాదిరిగా. పాపం ఏదో గెలిచేయాలని చాలా రోజులు ఎదురు చూస్తున్నాడు కదా, వైల్డ్ యానమల్లా ఆడతా అంటే మన టీ షర్ట్ ఏమో చించబడేసారు, ఈ రోజు ఏమో ఎట్లా మళ్ళీ ఆడేస్తాను అనుకుంటే ఎలా అయిపోయింది. సో మొత్తానికి బిస్కెట్ అయిపోవడంతో బెల్లగొడ్డస్ వచ్చాక అప్పుడు ఆయన పేరేంటి మానస్ వచ్చి ఆ బెల్లగొడ్డస్ అని కదా ఇప్పుడు తప్పైంది కదా, మళ్ళీ ఆడొచ్చు అంటే పక్కెళ్ళి ఆడుకోమని పని చేస్తాడు ఆయన మానస్. అయ్యో అనుకున్నాడు. తర్వాత పృథ్వీరాజ్ కూడా సేమ్, నబీల్ కూడా వచ్చి ఇలాగొచ్చి అలాగేనా సగం చేసి వచ్చాడా, బెల్లగొడ్చాడా, అయిపోయిందా, నా మాదిరిగా ఆడేసాడా, బిస్కెట్ అయిపోయాడు అదా, పక్కొచ్చి మానస్ చెప్పాడు పక్కొచ్చి ఆడుకుందా, మనం పక్కొచ్చి ఆడుకుందాం అని అడిగి ఫన్నీగా అనిపించి. అయితే ఇక్కడ పృథ్వీ ఆడుతున్నంతసేపు ఆ విష్ణుప్రియ గోళ సందడి హడావిడి, ఒకటి చెప్పాలా 2 చెప్పాలా, ఎంత చేయాలో అంతా చేస్తా, కమాన్ పృథ్వీ, బర్న్ ఫర్ దిస్, బర్న్ ఫర్ విన్, మేడ్ ఫర్ దిస్, 1 కాదు 2 కాదు, ఎంకరేజ్. ఆ అరుపులతోనే ఆవిడ ఎంత ఎంటర్టైన్ అవ్వాలో అంత అవుతుంది. మొత్తానికి ఎంకరేజ్ చేస్తే బెల్లగొట్టేస్తాడు, ఫసక్ అయిపోయింది. ఆయన కూడా పక్కన నబీల్ పక్కన చేరిపాడు. మానస్ ఒక లుక్ ఇచ్చి, ఏంది నీ అరుపులు, నీ గోలేందో బాబు తల్లి, ఆయన ఆటకంటే నీ అరుపులు ఎక్కువైపోతున్నాయి లెక్క ఒక లుక్ అయితే ఇచ్చాడు. ఇక తర్వాత అవినాష్ కూడా 6 సరిగ్గా చేసినట్టు బెల్ల కొట్టేస్తుంది. తర్వాత ప్రేరణ కూడా కొన్ని పెట్టేసి బెల్ల అయితే కొట్టేసింది. అయితే టోటల్లో చూసుకుంటే మళ్ళీ ఇక్కడ దీని గురించి అంటున్నారు, ప్రేరణకు అన్యాయం జరిగిపోయిందని. ఎందుకంటే టోటల్ అయితే 8కి నబీలు 4, పృథ్వీ 6, అవినాష్ 6, ప్రేరణ కూడా 6 వరకు చేసింది. సో దాని గురించే డిస్కషన్ నడుస్తుంది అక్కడ. బిగ్ బాస్ అన్యాయం చేస్తాడు, ఆవిడకి ఇవ్వాల్సింది కదా. మరి బిగ్ బాస్ ఏంటంటే వీళ్ళు కూడా ప్రిపేర్ అయిపోయారు, ఒకవేళ ఎక్కువ ఎవరు సెట్ చేశారో పెట్టమంటారని లెక్క. మానస్ అండ్ ప్రియాంక కూడా ఇలా కౌంట్ చేస్తున్నా సరే ఇంకెందుకు ఇట్లా కాదులే, ఫెయిర్ కనిపించదేమో అని ఎందుకో మరి బిగ్ బాస్ అయితే క్యాన్సిల్ చేసేసి, సరే ఒక క్లూ ఇస్తాం, ఒకరు కూడా పోనీ ఒకలైనా పూర్తిగా పర్ఫెక్ట్గా చేసి ఉంటే తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్ కింద అట్లా ఇవ్వచ్చు అని అనుకున్నాడేమో మరి బిగ్ బాస్. కంప్లీట్గా ఏ ఒక్కరు కూడా చేయలేకపోయారు కాబట్టి పూర్తిగా సక్సెస్ అవ్వలేదు కనుక అన్న మాదిరిగా కంప్లీట్గా క్యాన్సిల్ చేసేస్తాడు, మరి కన్ఫ్యూజ్ ఏం లేకుండా లెక్క. సో దాంతో మళ్ళీ 5 మధ్యలో రావాలని చెప్పి క్లూ కూడా ఇవ్వడంతో మళ్ళీ టాస్క్ అయితే మొదలు పెట్టారు ఇక్కడ. అదే క్లూ ఇచ్చిన తర్వాత మళ్ళీ టక పెట్టుకుని అవినాష్ మొత్తానికి ఎలాగో కింద మీద పడి ఫైనల్గా ఆయన ఫస్ట్ అయితే పూర్తి చేసి బెల్ల కొట్టేస్తాడు. నిజంగా ఆయన కూడా ఇది సినిమా జులై సినిమాలో త్రివిక్రమ్ సినిమాలో డైలాగులకు రాజేంద్ర ప్రసాద్, ఇది ఒక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించని దాని మాదిరిగా ఏదో అలా సెట్ అయిపోయినాయి. విష్ణుప్రియ భాషలో చెప్పాలంటే ప్లానెట్స్ అన్ని సహకరించి, గ్రహాలన్నీ అనుకూలించి ఆ హఠాత్ పరిణామాన్ని నిజంగా అవినాష్ కూడా ఊహించని రీతిలోనే ఏదో ఇలా వర్కౌట్ అయిపోయింది. కొన్ని కలిసి వచ్చేస్తాయి మాదిరిగా కలిసి వచ్చేసింది. ఏమో ఆయన కూడా ఎవరు చెప్పలే, హింట్ అయితే ఇవ్వలేదు, క్లియర్గా అది చూసాం కదా తెలుస్తూ ఉంది. తర్వాత ఏంటంటే ఆయన కూడా షాక్ అయ్యాడు. అందుకే పైగా ఈ టాస్క్ అనగానే ఫస్ట్ ఆయన పెదవి మనకు వర్కౌట్ కాదులే, పోయిందిలే బిస్కెట్ అని లెక్క, కానీ కొన్ని కలిసి వచ్చేసాయి ఈక్వెన్స్ అని మాదిరిగా అలా ఏదో కదిపితే ఒక లక్కీ లాటరీలో తగిలేసింది. అయితే అక్కడ టేస్టీ తేజ చెప్పేశాడని అడుగుతాడు కదా, నబీల్ అడుగుతాడు కదా, అవినాష్ తేజ ఏమైనా చెప్పాడా అని ఒక నింద వేశాడు, గొడవ అవుతుంది ఇక్కడ, ఆర్గ్యుమెంట్ అయితే అవుతుంది, లైటరీ వేలనాలే. ఎందుకంటే అటు నుంచి అవినాష్ సీరియస్గా రియాక్షన్, నబీల్ ఏందో అలా అనకూడదు, బాధపడతానని లెక్క అన్నాడు తప్ప, ఏందలా నువ్వు గెలిస్తేనే గెలిచినట్ట, మాకు టాలెంట్ లేదా, మాకు చేత కాదా, ఈ టైపు రాలా. ఇలాంటివి వస్తే అది పెద్ద సీన్ వచ్చి, ఎలివేషన్ వచ్చి, టీఆర్పీ వచ్చి, ప్రోమో పేలిపోయి ఇక్కడేది అయ్యిందని చూసి ఆ సిచ్యువేషన్లో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ మాట అనకూడదు కదా, అవమానించాడు కదా, తప్పు కదా, అవతల వాడి ఎఫర్ట్స్ని అలా చేసేస్తారు, అదృష్టమో కష్టమో మొత్తానికి కలిసి వచ్చింది కదా, ఇట్లా చాలా కంటెంట్ వస్తుంది. అవినాష్ చేసే పొరపాట్లు ఇవే. అన్నింటి దగ్గర అలా కామ్గా ఉండిపోయి సైలెంట్ అయిపోయి లైటర్ వెళ్ళి తీసుకొని ఆ ఎలివేషన్ తెచ్చుకోవాల్సిన దగ్గర కూడా అక్కడ అవకాశం వచ్చింది ఆయనకు, ఒక ఆపర్చునిటీ. ఆయన అలాగ అనడం వల్ల గట్టిగా రియాక్ట్ అవ్వచ్చు. కాకపోతే వాళ్ళకి ఈ మధ్యన బాండింగ్ ఉంది కదా, ఆయన మెగా చీఫ్ అవ్వడానికి ఆ బీన్ బ్యాగ్స్ టాస్క్, తర్వాత ఎవిక్షన్ షీల్డ్ కోసం చేయడం, మళ్ళీ ఆ షీల్డ్ రావడం, ఇదంతా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇద్దరి మధ్య ఉండడం వల్ల పెద్దగా రియాక్ట్ కావాలి. అఫ్కోర్స్ ఎవరున్నా అవినాష్ అంతగా రియాక్ట్ కాదు, సీరియస్గా అవుతాడని అనుకోవట్లే. ఒకవేళ పృథ్వీ ఉంటే ఎట్లా అవుతాడు కానీ మొత్తానికి ఆ టేస్టీ తేజ కూడా వచ్చి అవినాష్ ఏదో ఇలా సర్దుకుంటే పక్కన ఉన్నాడు తప్ప రాంగ్ అయిపోతుంది, రైట్ అవుతుందని ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకున్నాడు. అది చూసి రాంగ్ అయితే అయ్యో రాంగ్ అయిపోతుంది, రైట్ అయితే పర్ఫెక్ట్ పెడుతున్నాడు ఇలా అనుకున్నాడు తప్ప ఆయన ఫీలింగ్స్ ఎమోషనల్ ఫీల్ అయ్యాడు తప్ప ఏమి హింట్ ఇవ్వలే.
మానస్ కూడా చూసి పంపించాడు, పిల్లని పోనీ మంచి ఇన్విజిలేటర్ లాగా ఉన్నాడు మానస్. చూసి రాతలకి కాపీ రాతలకి అవకాశం ఇవ్వకుండా ఒకటి పేపర్ ఒకటి కాపీ పేస్ట్ కొట్టకూడదని పొండి అసలు దూరంగా పడినాడు గౌతమ్ పంపించాడు. అయితే చెప్పలా. అయితే అవినాష్కి తర్వాత అయితే నబీల్ తెగ సారీలు చెప్పాడు, నేను ఆ ఉద్దేశంతో అనలేదని. ఇది చూస్తే నిజంగా మొన్న గౌతమ్ విషయంలో కూడా సేమ్ బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు నైన్కి చెబితే సేమ్ ఇలాగే బతిమలాడాడు అతను, నేను బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు అనలేదు నైన్కి ఎందుకో చెప్పేసిందని. అట్టుగా రోహిణికి రెడ్ డ్రెస్ విషయంలో కూడా అన్నందుకు తర్వాత నేను అనలేదు అంటూ నేను వరకు చెప్పాడు, నేను ఎవరిని వీక్ అనలేదు, నేను అలా తక్కువ అంచనేయలేదని. అంటే ఒక 3 ఎగ్జాంపుల్స్ ఈ సీన్ తర్వాత. అవినాష్ ఆ మాట అన్న తర్వాత ఆ బాత్రూంలోకి వెళ్ళి ఆయన రోహిణి వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు కూడా వెంటనే నబీల్ వచ్చి, అవినాష్ నా ఉద్దేశం అది కాదు, నిన్ను తక్కువ చేయాలని కాదు, నువ్వు వాడలేవని కాదు, జస్ట్ ఏదో నార్మల్గా అన్న అంతే. అక్కడ ఎందుకంటే అంతమంది ఉన్నారు కనుక ఏమన్నా హింట్ వచ్చిన వాళ్ళకి సారీ 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 అని అక్కడ చెప్పాడు. మళ్ళీ బయటకు వచ్చాక మరొకసారి చెప్పాడు, అక్కడ ఒకసారి ఒక 4-5 సందర్భాల్లో సారీ చెప్పాడు. అంటే ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చెబితే నబీల్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రెడ్ డ్రెస్ విషయంలో నేను వీక్ అన్నాను, నేను అనలేదు ఒక 1.5 డే కంటిన్యూ చేశాడు. అంతకుముందే అనేసాడు, ఈవిడ వస్తే మనకి పెద్ద మ్యాటర్ కాదులే, ఈజీగా ఉంటుందిలే, పెద్ద కిక్ కూడా రాదు, మజా రాదు అని లెక్క. అట్లాగే ఇంకోటి ఏంటి, గౌతమ్ విషయంలో కూడా నైన్గా చెప్పేసింది తప్ప నేనేం బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు. అంటే ఎవరైనా ఏదైనా ఒక చిన్న విషయం చెబితే, అందుకే ఇక్కడ అవినాష్ కూడా ఆ గార్డెన్ రైల్ మనకి ఎపిసోడ్లో తక్కువ చూపించాను అదే విషయం అంటాడు, నీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నబీల్, ఎందుకు ఈ మధ్యన చిన్నదాన్ని కూడా అలా సాగదీసి పదే చెబుతున్నావు అనిపిస్తుంది, అంత అవసరం లేదు, ఎక్కడదక్కడ వదిలి లైట్కి తీసుకో అని చెప్పి ఎప్పుడు అలా కనిపించింది ఏంటని కూడా అడిగి అప్పుడు చెబుతాడు, మొన్న నేను కంప్లైంట్లు కూడా నీ మీద రాసింది అదే, చిన్న విషయాన్ని పెద్ద సాగదీస్తున్నామని. ఎందుకంటే విష్ణుప్రియకి లాస్ట్ వీక్ టీషర్ట్ల టాస్క్ అయింది కదా, ఆ విష్ణుప్రియ బొమ్మకు వేసిన టీషర్ట్కి చిన్నది ఇక్కడ చిన్న కన్నం పడింది అన్నాం కదా, దాని గురించి కూడా నువ్వు అలాగే దాని చిలువలు పలువలు చేసి గోరంతను కొండంత చేసే లెక్కున్నావు, మరి ఎందుకో ఒత్తిడి వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా అదే చెప్పాడు అవినాష్. అక్కడ నువ్వు ప్రెజర్ వల్ల అయితేనే నిజంగా నబీల్ ఏంటో ఈ స్టేజ్కి వచ్చేసరికి ఆ ప్రెజర్కి ఫీల్ అయిపోయి, ఎందుకంటే అందరూ అంటున్నారు కదా నువ్వు షేర్ లాగా లేదు, నీలో ఫైర్ లేదు అంటున్నారు, అందువల్ల ఏమో నేను ఫైర్ అవ్వాలి, నేను షేర్ అవ్వాలి, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలనుకున్నావు, మొత్తానికి ఏదో అయోమయానికి గురైపోతున్నాడు, అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ అయిపోయి. ఆ తర్వాత చిన్న విషయానికే ఎక్కువగా వివరణ ఇచ్చుకొని దాన్ని సవరణ చేసి అడి తిరిగి తీవ్రమైన గందరగోళంకి అయితే గురవుతున్నాడు. ఫైనల్లీ సారీ అయితే చెప్పాడు, మరి అట్లా అనకూడదు కనుక. అలాగే ఇక రెండో టాస్క్ ఏంటంటే బాల్స్ ఇస్తారు కదా బాక్సుల్లో ఉన్నవి, ఎందుకంటే ముందే చెప్పారు కదా ఫస్ట్ టాస్క్లో బెనిఫిట్ అయ్యేదానికి, అందుకే ఇక 2 టాస్కులు అర్థమైపోయింది కనుక ఇక నేను చెప్పే కదా స్టార్టింగ్లో 3వ టాస్క్ సంబంధించి పునర్నవి ఇంకొక అమ్మాయి ఎవరు వితిక ఆడిస్తారు కదా, అందులో ఇంక ప్రాణం పెట్టేసి ఆడేస్తారు వాళ్ళు, ఇంకా నో డౌట్ క్లియర్గా, ఎందుకంటే ఫస్ట్ టాస్క్ సగం డిసైడ్ చేసేస్తుంది, సెకండ్ టాస్క్లో మన పొజిషన్ ఏంటి గెలుపోవటంలో డిసైడ్ చేసేది కనుక ఇంకా సర్వశక్తులు ఒడితోరు ఆ రేంజ్లో ఉండబోతుంది. అయితే ఈ రెండో టాస్క్ కోసం బాక్సులు ఇచ్చినారు, ఫస్ట్ ఇది గెలిస్తే అడ్వాంటేజ్ ఉంటుంది అన్నారు కనుక ఇక తేజ అవినాష్ వాళ్ళేమో యాంకర్స్గా ఇది కామెడీ స్కిట్ ఒకటి చేశారు కదా, ఇది హైలైట్ అసలు లైవ్లో కూడా. వాళ్ళ వాళ్ళ క్యారెక్టరైజేషన్ కూడా జడ్జిలుగా ఉంటూ అవినాష్ కూడా ఒక డ్యాన్స్ మాస్టర్ లాగా నేను స్మార్ట్, నా అలాగే ప్రియాంక ఉంటే ఆమెలో హాట్ అయినా ఉండాలి, నాలో స్మార్ట్ అయినా ఉండాలి యాంకర్గా అని చెప్పడం, అమ్మాయిలు ఎంకరేజ్ చేయాలి, అమ్మాయిలు లేకపోతే ఆంటీలు పర్వాలే, ఆయన ఉమనైజర్ లెక్క ఆయన ఆ ఫన్ కోసం బాగా ఇరగొట్టేస్తారు టాస్క్ని అయితే చించి ఆరేస్తారని చెప్పాలి, అలా చేస్తారు. రోహిణి కానీ టేస్టీ తేజ కానీ అవినాష్ కానీ నెక్స్ట్ లెవెల్. తర్వాత గౌతమ్ కూడా కొంత కంటెంట్ క్రియేట్ చేయడం అందులో ఫన్ కోసం, ఓంకారం తాలూకి ఇమిటేషన్ చేయడాలు, అన్నయ్య నేను ఎందుకు సింపతి స్టార్ లాగా క్రయింగ్ స్టార్ లాగా ఏడు చేసి నాకు ఇవ్వండి అన్నయ్య, అవకాశం ఇవ్వండి అన్నయ్య ప్లీజ్ అని ఆయన చెప్పడం. విష్ణుప్రియ డ్యాన్స్ కరాటే డ్యాన్స్ బాగుందమ్మా, కరాటే బాగా చేసావు ఆ డ్యాన్స్ కూడా. అలాగే టేస్టీ తేజ ప్రాసలతో కూడుకున్నవి, మొన్న అవినాష్ అన్న గెలిచాడు గౌతమ్, ఇప్పుడు వస్తాడు గౌతమ్, అట్లాగే అందరికీ వస్తాయి వెహికల్, ఇప్పుడు ఆడబోతాడు నిఖిల్. అయితే నిఖిల్కి మాత్రం పెద్ద పనిష్మెంట్ ఇలాంటి టాస్క్ అనిపించింది, టేస్టీ తేజతో అంత అద్భుతమైన మనోహర సాంగ్, అంత రొమాంటిక్ సాంగ్కి ఈయనతో రొమాన్స్ చేయించాల్సి రావు, నిజంగా నిఖిల్కి రాత్రి నిద్ర పడతాం లేదనిపించే, మొత్తానికి హగ్గు చేసుకొని ప్రయత్నం అయితే చేశాడు, ఫన్నీగా అనిపించింది. బీబీ హంగామా టాస్క్ టాలెంట్ షో అంటే టాలెంట్ మాత్రం చూపించారు, షోలో అద్భుతంగా అదరగొట్టేశారు. యాంకర్ అన్నారు ఇదే ట్యాంకర్ లాగా ఉన్నాడు అని ఒకటి, అట్టగా ఈ అమ్మాయి అబ్బాయే కావాలి కప్పు ఇచ్చేస్తా, గౌతమ్కి రాగానే కప్పు ఇచ్చేస్తా, వీడికి ఇచ్చేస్తా, వీడికి గెలుస్తాడు, మనసు గెలిచేస్తాడు, ఆయన కూడా చెయ్యేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడరీడు మొన్నటి వరకు వద్దన్నాడు, ఇప్పుడు చెయ్యేసుకొస్తున్నాడు, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. ఇంకా చాలా బాగుంది ఇది అసలు. లైవ్లో అయితే ఎపిసోడ్లో నిజంగా తక్కువ చూపించారు కానీ వేరే లెవెల్ తీసుకెళ్లారు, చించి ఆరేస్తారు ఎంత ఒక ముక్కలో చెప్పాలంటే. సరే ఇక్కడ కొన్ని ఇన్పుట్స్ అడిగినారు, వాళ్ళు చెప్పారు ఈ మానస్ ప్రియాంక ఎవరని చెప్పారంటే నిఖిల్ కూడా అడుగుతాడు, అరే మానస్ ఏంటి అంతా ఓకే కదంటే మానస్ అంటాడు ఇక్కడ అంతా ఓకే, బయట అంతా ఆల్ గుడ్రా,
నువ్వు ఇక్కడ ఏం ఎఫెక్ట్ పడితే అదే బయటికి కనిపిస్తుంది అని లెక్క క్లియర్గా చెప్పాడు, అంతే కదా. ఇప్పుడు నిఖిల్ పొరపాట్లు ఏమి మిస్టేక్స్ ఏం చేసేట్లా. ఆయన మీద ఉన్న ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే మాస్క్ ప్లేయరు, సేఫ్ ప్లేయరు, ఎక్కడ చెప్పాల్సింది అక్కడ చెప్పడు. ఆయన చెప్పకపోవడం వల్ల, ఓపెన్ అప్ అవ్వకపోవడం వల్ల మేము బిస్కట్ అయిపోతున్నాం అన్న లెక్క. ఇప్పుడు మొన్న వచ్చిన సోనియా కానీ, సీత కానీ వీళ్ళందరి కంప్లైంట్ అదే. మెయిన్ సమస్య ఏంటంటే ఆయనతో ఓపెన్ అవ్వడం, పక్కగా సేఫ్గా ఆడుకుంటూ మాస్క్తోనే ఉంటాడనేదే మెయిన్ ఉద్దేశం. సో అదే చెప్పాడు, నువ్వు ఇక్కడ గుడ్ చేస్తే గుడ్, బ్యాడ్ చేస్తే బ్యాడ్, నీ విషయంలో అంత హర్రీ బర్రీ అయిపోవాల్సిన పనేంలే, నువ్వు ఏది చేస్తే అదే కనబడతాను లెక్క పర్ఫెక్ట్గా చెప్పాడు ఆయన. అలాగే విష్ణుప్రియ, నేను నకిలి వచ్చి ఆటో టాస్క్లో ఎందుకు పృథ్వీని తోసేయలేదు, గెంటేయలేదు అన్నాడంటే, నువ్వు చెబుతావు కదా, నీకు ఒక స్టాండర్డ్ ఫిక్స్డ్ ఆన్సర్ ఉంటుంది కదా, నా ఇష్టం, నాకు అలాగ అనిపించింది, చెప్పరా నా ఇష్టం, నాకు ఇక్కడ ఏది అనిపిస్తే ఇక్కడ అదే చెబుతాను అని. తర్వాత మళ్ళీ మోకాళ్ళు కూడా అంటే నా బ్రెయిన్ మోకాల్లో ఉంటుందని. కాకపోతే వచ్చిన వాళ్ళందరికంటే ఈరోజు వితిక కూడా బయట ఫ్రెండ్స్ మీరు ఇక్కడ క్లోజ్ కంటే కొద్దిగా హర్ట్ అయ్యింది ప్రోమో ప్రకారం చూస్తే. అయితే వచ్చిన వాళ్ళందరూ ఫ్యామిలీ వీకే కావచ్చు, వీకెండ్లో వచ్చిన గెస్ట్లు ఫ్రెండ్లే కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, ఇప్పుడు మళ్ళీ వస్తున్నట్లు కావచ్చు, అందరిలోకి విష్ణుప్రియ కంప్లీట్గా అస్సలు ఆవిడ మనోభావాలు అర్థం చేసుకున్నది మానసేన అనిపించింది. ఎందుకంటే ముందే ఆవిడ చెప్పేస్తుంది కదా, చెప్పేసేటప్పుడు ఇంకేమంటాడు ఆయన, ఓకేలా మనకి నచ్చినట్టుగా ఉండు, కాకపోతే నీ నుంచి కొంత ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు, ఫ్యాన్సే కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, దానికి సంబంధించి ఇది పర్సనాలిటీ షో కదా, నాకు నచ్చినట్టే ఉంటాను కదంటే ఇది పర్సనాలిటీ షోయే, కాకపోతే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని రీచ్ అయ్యేలాగా ఆడితే బాగుంటుంది అనే లెక్క మంచిగానే చెప్పాడు. ఫైనల్గా ఫన్నీగానే సరే ఓకే నా ఇష్టం అనే లెక్క చెబుతావు కదా, అదే లెక్క. అలాగే ప్రేరణ కూడా ఒక మంచి సలహా ఇచ్చాడు, ఆవిడ కూడా నా గురించి ఏమైనా మార్చుకోవాల్సి ఉందంటే, నువ్వు బాగా ఆడుతున్నావు బట్ కొన్నిసార్లు అవి మానస్ ఏది చెప్పబోయేసరికి ఇక్కడే తుత్తరైపోతూ ఉంటుంది, ఏంటి చెప్పు 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 అనేసరికి అవినాష్ను ఆ తేజ అంటారు వెంటనే చిరెత్తుకు వచ్చి, అడిగా కదా చెప్పేది వినొచ్చు కదా, వినవా, ఎందుకు తొత్తర ఆత్రం అన్నట్టుగంటే అప్పుడు తలదించుకుంది. అంటే ఇప్పుడు చెప్పేటప్పుడు వినదు, వినిపించుకోదు, మధ్యలో ఆత్రం 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 తొత్తర, కానీ మళ్ళీ వేరే వాళ్ళకి చెబుతుంది, మీరు ఆగాలి కదా, వినాలి కదా, ఓపిక ఉండాలి కదా అని. చిన్న విషయం ఇన్పుట్ అడిగితేనే, హింట్స్ అడిగితే అని చెప్పబోతేనే ఆగలేకపోతుంది. అయితే మంచిగా చెప్పాడు ఆయన, నువ్వు కొన్నిసార్లు ఓవర్ బోర్డు వెళ్ళిపోతూ ఉంటావు, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మనకంటే వాడు కంటెంట్ ఎక్కువ ఇచ్చేస్తాడు, మనం అంతకంటే ఇచ్చారు లేక ఆ ఓవర్ బోర్డు లేకపోతే బాగుంటుంది అని పర్ఫెక్ట్గా చెప్పాడు ఆయన. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పవా అంటే, చాలా ఉన్నాయిలే, వద్దు నువ్వు మళ్ళీ గేమ్లో కన్ఫ్యూజ్ అయిపోతే అవన్నీ చెప్పక్కర్లేదు, అవసరం లేదులే అని కూడా చెప్పినాడు. ఓవర్ బోర్డు తగ్గించుకుంటే సరే 2 ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు కదండి. అవినాష్కి సంబంధించి చెప్పాడు. అప్పుడు గౌతమ్ కృష్ణ, రోహిణి వాళ్ళందరూ నామినేషన్లు అయ్యేటప్పుడు ఆయన కోర్టు విసిరేసి హడావిడి అక్కడ అవసరం లేదు, మామూలుగా చెప్పొచ్చు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ స్టైల్లో అక్కడ స్పేస్ లేదు, అవినాష్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన స్టైల్లో చెప్పాడు ఆయన, కోర్టు విసిరేసి చెప్పక్కర్లే. అట్లాగే ఇంకోటి అంటే పృథ్వీరాజు అవినాష్కి సంబంధించి అర్జున్ తమ్ముడేలు పెట్టే కదా, అవినాష్ క్రికెట్ ఆడేసి అంత యాటిట్యూడ్ అక్కర్లేదు, అసలు కొసరంటే ఇదేనే నేల విడిచి సాగులాగా ఉంటుంది, పాయింట్ చెప్పి నామినేషన్లో చెప్పి నువ్వు అంతా చెప్పాల్సిందని చెబితే బాగుంది తప్ప పాయింట్ చెప్పకుండా అవతల ట్రిగ్గర్ చేద్దామన్నట్టుగా క్రికెట్ అంతా ఆడాడు అక్కడ. సో ఎగ్జాక్ట్గా ప్రేరణ కూడా ఉన్నారు, క్రికెట్ ఆడాడు కదా అవినాష్ అని. సో అవి తగ్గించుకుంటే బెటర్ అని చెప్పాను కదా ఆ రోజు, తమ్ముడేలు కూడా అదే పెట్టా, అవినాష్ క్రికెట్ ఆడితే పృథ్వీ ఫుట్బాల్, వాలీబాల్, రగ్బీ అన్నీ ఆడేసాడు అన్నట్టుగా. అక్కడ నామినేషన్లో ఫస్ట్ ఫోకస్ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టి సీరియస్గా మీ గేమ్లో ఏంటి మైనస్ ప్లస్ అవి చెప్పుకుంటే బాగుండేది. అవి కాకుండా ఇవన్నీ చేస్తే ఇవే ఓవర్ బోర్డ్ అవుతాయి అనేసి పర్ఫెక్ట్గా మానస్ చెప్పాడు. అట్టగా ఆ అమ్మాయి కూడా ప్రేరణ కూడా ఎస్ కరెక్టే కదా అనేది చెప్పుకొచ్చింది. సరే తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక అవినాష్ తేజ అరే టాప్ 5లో ఉండాలరా, గెలవాలరా, అందరికీ ఆశలు పెరుగుతాయి. ఈ క్రికెట్ టాస్క్ ఇచ్చాడు చక్కగా, రోహిణి రన్నింగ్ కామెంటరీ చీర్ గర్ల్స్గా ఆ అమ్మాయి కూడా చక్కగా చేసింది, విష్ణుప్రియ కూడా. ఆయనేమో బూజు దులపడానికి 2 మా ఇంటికి అవినాష్ పంచులు. మలయాళం కామెంటరీ అయితే హైలైట్, రోహిణి అవినాష్ అయితే హైలైట్ భలే పేలింది. అయితే ఇక్కడ వీళ్ళు తీసుకున్న డెసిషన్ రైటా రాంగ్ అని చెప్పుకోవాలి. అంతకు ముందు టాస్క్లో చేసిన దాని ప్రకారం పాయింట్స్ అయితే బెనిఫిట్ ఉంటుంది అన్నారు కనుక, అందులో లాస్ట్లో నబీల్ ఉన్నాడు కనుక 4 బాల్స్ వస్తే 6లు 6 కొట్టినాడు, 4 బాల్స్కి అన్నీ 6లే కొట్టాడు. సో 24 రన్స్ వచ్చాయి అతనికి 4 బాల్స్ కదా ఇచ్చాడు, అన్ని బాల్స్ 24 రన్స్ అయితే ఆయన అయ్యాయి. పృథ్వీకి 5 బాల్స్ ఇస్తే 5 6లు 30 రన్స్ అయితే ఆయన కొట్టాడు. ప్రేరణకి 6 బాల్స్, ఎందుకంటే సెకండ్ ప్లేస్లో ఉండింది కనుక 6 బాల్స్ ఇస్తే ఒకటి పాపం 0 అయిపోయింది, మిగతా 5 రన్స్ ఏమో 5 బాల్స్కి 5 6లు 30 కొట్టింది రన్స్. ఇక అవినాష్కి ఏకంగా ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు కనుక 8 బాల్స్ ఇస్తే 7 6లు కొట్టాడు, 1 సింగిల్ కొట్టాడు, టోటల్ స్కోర్ ఏమో అయింది 43. ఇప్పుడు ఈ స్కోర్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఇక్కడ నిజంగా ఎలాంటి డిసిషన్ తీసుకున్నారనేది ఇక్కడ చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది, స్పెషల్ పవర్ ఇచ్చి 2 బాల్స్ మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోండి అని ప్రియాంక అండ్ మానస్కి ఇచ్చాడు కనుక 2 ఒకవేళ 6లు కొట్టాను అనుకోండి 12 అయితే అని చెప్పి మానస్ ఏమంటాడంటే నబీల్కి ఇచ్చేద్దాం, ఆల్రెడీ 24 ప్లస్ ఒక 2 కొట్టినా సరే 36 అవుతాయి కదా అని అంటే
లేదు. ఒకవేళ ఎందుకు ఇచ్చేద్దాం అంటే, ఒకవేళ వీళ్ళిద్దరు 30 ఉన్నాయి గనక, పృథ్వీ అండ్ ప్రేరణ 30 గనక, ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరైనా చెరో 12 కొడితే 42 అయినా సరే నో యూజ్. ఎందుకంటే అవినాష్‌కి ఆల్రెడీ 43 ఉంది. ఒక దగ్గరికి వచ్చి పోతారు గనుక వేస్ట్ గనుక నబిల్‌కి ఇద్దామని లేక మాట్లాడితే ప్రియాంక ఇక్కడ ఒక మాట చెప్పింది ఖచ్చితంగా. ఏమంట మంచిగా చెప్పింది. 2 టాస్కుల్లో కూడా నబీలే లాస్ట్ గనుక ముందు టాస్క్‌లో కూడా సుడోకో టాస్క్‌లో, ఈ క్రికెట్ టాస్క్‌లో రెండిట్లో లాస్టే గనుక ఆయనకి ఇస్తే కరెక్ట్ కాదది. 2 స్పెషల్ బాల్స్ పవర్ ఇస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడేంటి 36 వస్తాయి. 36 వచ్చేప్పుడు పృథ్వీ కంటే, ప్రేరణ కంటే ముందు ప్లేస్‌లోకి సెకండ్ ప్లేస్‌లోకి వచ్చేస్తాడు. వచ్చేస్తే అప్పుడు ఏమైతది? అవినాష్ ఫస్ట్ ప్లేస్‌లో, ఇతను సెకండ్ ప్లేస్‌లోకి వచ్చేస్తే ఈ అది వీళ్ళిద్దరికి అన్‌ఫెయిర్ అనిపిస్తది. ఈక్వాలిటీ లేకుండా పోయినట్టయిద్ది. ప్రేరణ అండ్ పృథ్వీకి అన్యాయం జరిగినట్టయిద్ది కదా! 2 టాస్కుల్లో కూడా ఆయన బాటమ్‌లో ఉన్నోడికి ఇక్కడికి మనం ఈ స్పెషల్ పవర్ ద్వారా సెకండ్ పొజిషన్‌కి తెచ్చిస్తే అన్‌ఫెయిర్ అనిపించుకుంటది. పర్ఫెక్ట్‌గా చెప్పింది. అది మంచి పాయింటే. కరెక్టే. నో డౌట్. ఈ రకంగా అవినాష్ అయితే కంటెండర్ అయ్యాడు. నబీల్ అయితే బ్లాక్ స్టార్‌తో తీసేశారు. ఓకే. అయితే ఇక్కడ నేనేమంటానంటే, ఒకవేళ వీళ్ళు ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా ఆ లెక్కలన్నీ వేసుకుంటే అప్పుడు ఏమైతదంటే నబీలు 2 టాస్కుల్లో కూడా లీస్ట్‌లో ఉన్నాడు ఓకే. కానీ ఫస్ట్ టాస్క్‌లో ఒకవేళ అలాగే లెక్క పెట్టాల్సి వస్తే సెకండ్ పొజిషన్ వచ్చిందనుకోండి అప్పుడు 12 నబీల్‌కే ఇచ్చేస్తే ఆయన 2 ఆర్లు కొడిస్తే ఆయన స్కోర్ చేసుకుంటే 24 + 12 36 అయిపోతే అవినాష్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు ఇటు 43తో ఇతనేమో 36తో రెండో ప్లేస్‌లో ఉంటే తర్వాత తీయాల్సి వస్తే బ్లాక్ స్టార్ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇవ్వాల్సి వస్తది? ఖచ్చితంగా పృథ్వీకి ఇవ్వాల్సి వస్తది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఫస్ట్ టాస్క్‌లో పృథ్వీ థర్డ్ పొజిషన్‌లో ఉన్నాడు. ఈ టాస్క్‌లో కూడా ఇద్దరు ఈక్వల్‌గా ఉన్నారు. ప్రేరణ అండ్ ఇతను. అట్లాగే ఫస్ట్ టాస్క్‌లో ప్రేరణ సెకండ్ పొజిషన్‌లో ఉంది. ఈ టాస్క్‌లో ఈక్వల్ ఉన్నారు. అప్పుడు ఎలా చూసుకుంటే ఏమైతది? అవినాష్ ఏమో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే, నబిల్ ఏమో సెకండ్ ప్లేస్‌లోకి వచ్చేస్తే ఒకవేళ స్పెషల్ పవర్ బాల్స్ ఇచ్చేస్తే ఇక థర్డ్, ఫోర్త్ ప్లేస్‌లో చూసుకుంటే పృథ్వీ ఆ టాస్క్‌లో థర్డ్, ఈ టాస్క్‌లో ఈక్వల్ ఉన్నాడు. సో, ప్రేరణ ఆ టాస్క్‌లో సెకండ్, ఈ టాస్క్‌లో లీస్ట్ అంటే ఈక్వల్ వీళ్ళిద్దరు ఉన్నారు గనుక అప్పుడు ఇవ్వాల్సి వస్తే పృథ్వీకే ఇవ్వాల్సి వస్తది బ్లాక్ స్టార్. ఇది నాకు అనిపించింది. ఎట్లా చేయాల్సి వస్తే లెక్కలేసుకొని వస్తే ఆ రకంగా. సో, మరి అట్లా చేయకుండా ఇలా తీసుకున్నారు. ఓకే. మరి ఇంకెందుకులే పవర్ యూజ్ చేయకుండా ఎవరికీ లేకుండా ఇచ్చేద్దాం అనుకున్నారు. ఓకే. కానీ ఒకవేళ చేయాల్సి వస్తే నిజంగా అక్కడ ఈక్వాలిటీ ఉండదు అనింది కదా! మరి నాకైతే ఇలా అనిపించింది ఖచ్చితంగా. ఎందుకంటే మరి ఆ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏ పొజిషన్‌లో ఉన్నారు ఫస్ట్ టాస్క్‌లో. ఈ టాస్క్‌లో ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారు ఇలా లెక్క పెట్టుకొని చూసుకునేటప్పుడు ఎట్లా వస్తే అట్లా చేసి ఉండొచ్చు అని నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించింది కూడా మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే ఇంకోటేంటి యాహ్! మానస్ విష్ణు ఆళ్ళ ఫేవరెట్ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ గదా! ఏదో సాంగ్ అది. జారుతున్నదిరో జారుతున్న ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయారు. అవినాష్ తేజ కూడా ఫుల్ హ్యాపీ. మనకి నెక్స్ట్ టాప్ 5 ఆశలు పెరుగుతున్నాయి అనే లెక్క. అట్లాగే విష్ణుప్రియకి మళ్ళీ కలొచ్చిందంట. మొన్న కలొచ్చి ఎవరు యష్మి మొన్నటి వరకు కళల గురించి కంటెంట్ ఇచ్చింది. డ్రీమ్ అని చెప్పేసి ఆ డ్రీమ్ ఏంటో చెప్పకుండానే ఆవిడ ఔట్ అయిపోయింది. సరే ఇప్పుడు ఈవిడైతే చెప్పింది కళ గురించి, ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. అంటే ఎవరు నువ్వే బ్రేకప్ చేసుకున్నావు. అవును అందరితో నేనే బ్రేకప్ చేసుకున్నా. బట్ నా కోసం, నా సంతోషం కోసం నాకు తెలియకుండా చేశాడు. నేను బాధపడతానని చాలా బట్ భరించలేనంత బాధపడతానని. బట్ నా కోసమే చేసినా 2 సార్లు చేశాడు కాబట్టి నిజంగా నాకు అది తెలిసా కూడా నేను భరించలేకపోయా. సో, నేనే బ్రేకప్ ఇచ్చేసా. బట్ మా మదర్‌లాగా అనిపిస్తది. ఆయన హగ్ ఇచ్చినా ఆయన నన్ను నెత్తిన పెట్టుకు చూసుకుంటాడు. ఇప్పుడు కూడా వెయిటింగు. లైఫ్ నాతోనే లీడ్ చేయాలి, స్టార్ట్ చేయాలి, పెళ్లి చేసుకోలేక ఉన్నాడు. సో, ఆహ్ నువ్వు కూడా మన కసురుకున్నా సరే, అయి చూసేటప్పుడు ఎలాగుంటాడో బాగా కేరింగ్ అయితే తీసుకుంటాడు. ఇవన్నీ అయితే చెప్పిందే. ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి, ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి బాగా కేర్ తీసుకుంటాడని చెప్పేసి. సో, ఇవి ఈ ఎపిసోడ్ హైలైట్స్, అప్డేట్స్. మరి ఒక టాస్క్ ఏంటి జరిగింది? నెక్స్ట్ టాస్క్ నిఖిల్ వీళ్ళందరూ ఆడిరన్న కదా! నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, గౌతమ్ ఈ ఆర్డర్‌లో ఉంటారు. ఆ డీటెయిల్స్ అన్ని మార్నింగ్ జర్నలిస్ట్ అదిస్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మిస్ కాకుండా చూడండి. అలాగే లైక్ చేయని వాళ్ళు కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ.